పళ్ళిని మంగలి పిలిచి కొరిగాడంట, పిల్లి బొచ్చు కొరిగాడంట. పని లేదా మంగళకి ఏం చెప్పుగా పిల్లి పిలిచి దాని బొచ్చు కొరిగాడనమాట. ఎందుకంటున్నారంటే మధ్య ఒక టాపిక్ నడుస్తుందండి, తెలిసిన అందరికి. నా చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయిపోయింది, అది బాగుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక్కరు ఉంటాయి కదా, ఒక సెకండ్ హ్యాండ్ ఉంటాడు ప్రతి ఒక్క లైఫ్లో, అలా ఉన్నానండి. అంటే పని పాట లేదు, అంటే తన పాపులారిటీ కోసము వాగుతూ అంటాడు. తెలుసు కదా ఎవరో, వేణు. మళ్ళీ పక్కన వేణు స్వామి అంట, స్వామి కాదు వేణు సైతాన్ అనమాట. వీడు ఎంగేజ్మెంట్ అయ్యేది హ్యాపీగా ఉంటే చూసి ఏమవుతాడు, విడిపోతారంట 2027లో ఒక అమ్మాయి కారణంగా. అరే బాబు, పెళ్ళైన భార్యాభర్తల మధ్య గొడవడానికి ఉండే కారణాలు ఉంటాయండి. ఒకటి మనీ, ఒకటి స్త్రీ, ఆడది. సో చేతు జాతకంలో డబ్బు కుదరలేదు, తెలిసిందే. ఇంకేంటి, ఇంకా స్త్రీ, అది కామనే, అదే చెప్తాం. దానికి నువ్వేదో నేను పెద్ద తోపు, నాకు అన్నీ తెలుసు. నిజంగా నువ్వు స్వామి అయితే తెలుసుంటే చెప్పకూడదు, మనుషులు పట్టుకోవాలా, వాళ్ళు దీవించు, ఆశీర్వదించు, తర్వాత కథ. అది అసలు లక్షణం అంటే, స్వామి అంటే. వాళ్ళు తెలుసున్నా కూడా నువ్వు చెప్పకూడదండి. వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారా, ఓకే, లైఫ్ కానీ నేను పోనీయండి, అంతే సరిపోతుంది. దానికి నువ్వు నాకు అన్నీ తెలుసుకొని వాగేసి విడిపోతారంటే ఒక స్త్రీ కారణంగా. అరే స్త్రీ విడిపోయే కారణమే స్త్రీ ప్రతి ఒక్క భారత లైఫ్లో. ఒకటి డబ్బు, 2 స్త్రీ. డబ్బు కొద్దిలేదు చేతు బాబుకి, సో ఏముంటుంది, ఇంకా కామన్గానే సినిపిల్లు కాబట్టి అపార్థాలు వస్తాయి, విడిపోతారేమో చెప్పలేము. కానీ నువ్వు చెప్పకూడదు ఆ విషయం, అది అర్థమైందా? దీవించు, ఆశీర్వదించు, సరిపోతుంది, బాగుంది. 3 ఏళ్ళే కదా, చూద్దాం అప్పుడు ఏమవుతుందో, అది వాళ్ళ పర్సనల్. అది వదిలేసి నాకు అన్ని తెలుసు, నేను తోపుని తురుముని పబ్లిక్ చేస్తే నేను ఓపెన్ చేస్తానండి యూట్యూబ్, ఫేస్బుక్, దరిద్రం మొత్తం ఈ వీడియోస్ రాసిపెట్టుకోండి. విడిపోతారు 2027లో స్త్రీ కారణంగా. అంటే వేరే తుపాసుగా అసలు గొడవ వచ్చి స్త్రీ కారణంగా భార్యభర్తల మధ్య గొడవ వచ్చేది. డబ్బు, స్త్రీ, డబ్బు కొద్దిలేదు చంద్రబాబుకి. స్త్రీ అంటే ఒక కామనే, స్త్రీలు కాబట్టి అపార్థాలు వస్తాయి, కామన్ అవుతుంది. నువ్వేంటో చెప్పేది, చేతన అయితే మా జాతకం చెప్పు, కామన్ పీపుల్ మా చెప్పు జాతకాలు ఒప్పుకుంటాను. సినీ ఫీల్డ్ వాళ్ళవి, క్రికెటర్స్వి, పాలిటిక్స్ మేము చెప్తాం. మొన్న ఏదో అయింది కదా, ఏపీలో వస్తాను వైసీపీ, ఏమైంది, రాలేదు. మళ్ళీ చెప్పినావు నువ్వు, నాకు క్షమించండి చెప్పినావు, వీడియో చేయన్నావు, మళ్ళీ దూరుతున్నావు. అంటే నువ్వు ఫేమస్ కావడానికి వాళ్ళ లైఫ్తో ఆడుకునే వల్ల అవసరమా? మళ్ళీ నేను మంగళి పిలిపించుకున్నాడు, పిలిచి నీకు పని లేదు ఏదైనా చేసేది. ఒకటి జాతకాలు చెప్పేవాడు కరెక్ట్ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఉన్నాను, మా తమ్ముడు ఉన్నాడు, అప్పుడు వాడు పుట్టింది March 27, 1990. గుర్తుపెట్టుకో, March 27, 1990. చెప్పు జాతకం పేరు ప్రమోద్. చెప్పు వాడు ఎలా జాతకం ఎలా ఉంటుంది, వాడు ఇప్పుడు బాగాలేనమాట, సరిగ్గా లైఫ్ లేదు, వాడు కష్టపడిపోతాను ఇప్పుడు. వాడు చెప్పు ఒప్పుకుంటా, చేతనైతే. సెలబ్రిటీస్ నేను చెప్తాను రా, పొలిటికల్వి, సినీ ఫీల్డ్ వాళ్ళవి, క్రికెటర్స్వి అందరూ తెలిసిందే. భార్య భర్తలు విడిపోతే కాని వివరం అంటే డబ్బు, ఆడది. నీకు తెలిసే మర్చిపెట్టుకో, లోపల చెప్పొద్దు. నీ పాపులారిటీ కోసము విడిపోతారు అని వాళ్ళు శుభాన్ని ఎంగేజ్ చేసుకుంటారని చెప్తామంటే మంచి వేప శుభ కడుపుకి ఏం తింటున్నావు నువ్వు? ఓ కట్టెలే, నువ్వు మందు కొడతావు కదా, నువ్వు మాకు తింటావు కదా, మళ్ళీ నువ్వు సామి, నువ్వు సామి కాదన్నా, నువ్వు శైతాన్. వాళ్ళు బాగుపడితే చూడలేరు అనమాట. నీ పాపులారిటీ కోసము వాళ్ళు చెడిపోవాలన్నమాట.
మనిషి పుట్టిన అసలు న్యాచురల్ నేను అనుకోలేదు నేను వీడియో చేయాలనుకుని. నేను ఓపెన్ చేస్తే ఫేస్బుక్లో ఫస్ట్ అదే వస్తుందండి. ఈ వీడియో వచ్చింది, పెద్ద వీడియో. యూట్యూబ్లో అదే వచ్చింది, స్టార్టింగ్ అదే వస్తుంది. వేణుస్వామి చెప్పాడు వెళ్ళిపోతానని చెప్పి రేడియోలో ఇద్దరని చెప్పి. పనికిమాలిన న్యూస్ పెడతాయంటారా పొలంలో కూడా. ఈ పని లేకుంటే ఇక్కడ కూర్చొని కొట్టుకో చెక్కభజన. అర్థమైందా? అరే నీ పాపాటి కోసం ఎందుకు రా వాళ్ళతో ఆశిస్తావు? ఏదో నాకరే జాతకాలు చెప్పేవాడు ఎలా ఇష్టం ఉండాలన్నమాట. పంతులు పెళ్లి చేస్తారు వాళ్ళకి తెలుసు గొడవలు అని చెప్పి భార్యభర్తలు చెప్పరు ఎందుకు? అది లక్షణం. అది అంటే వాళ్ళ అంట కదా, వాళ్ళ బాధ్యత అని చెప్పరు వాళ్ళు. దీవిస్తారన్నమాట. ఒకటి దీవించు, అది దీవించు, హ్యాపీ విడిపోతారు. ఓకే, నీకు తెలుసు కదా, మనుషులు పెట్టుకొని వాళ్ళు దీవిస్తాడు. అది అసలు లక్షణం. అంటే అది వదిలేసి పాప నేను నాకు తెలుసు విడిపోతారంటే అన్ని పనులు నువ్వు. ఒకటి పర్సనల్ విషయంలో జోక్యం తప్పది. విడిపోతారా నీకు తెలిసిందా, మనుషులు పెట్టుకోండు అంతే. ఆ తర్వాత ఏమో స్త్రీ వాళ్ళు విడిపోతారు, అది కామనే, ప్రతి ఒక్కరితో కామనే. అర్థమైందా? గొడవ కారణము డబ్బు, స్త్రీ. డబ్బు నెలకి స్త్రీ, నెలకి డబ్బు కారణము. నువ్వేం చెప్పేది నా బొంగాడ? ఒకప్పుడు ఎలా తెలిసింది బతుకు? తెలిసిందే కదా ఎలా ఉన్నావో. ఇప్పుడు ఏదో ఫస్ట్లోనే చెప్పావు స్టార్టింగ్లో, అది నిజమైంది అటు ఇటు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నావు. నీకు జాతకం తెలిసింటే చెప్పు, అందరూ చెప్పు జాతకంలో. నా ఇంటి రాయ జాతకం చెప్పు, ఎలా చెప్తావు, కరెక్ట్ చెప్తా లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఒప్పుకుంటా. సినిమా స్టార్లు వాళ్ళవి, హీరోలవి విడిపోతారు, గొడవలు వస్తాయి, ఇవన్నీ తెలిసిందే. ఆ పిల్లలు కామెడీ. అది పిల్లలు అవుతాయి, విడాకులు అవుతాయి, విడిపోతారు. అది మాకు తెలుసురా బాబు, నువ్వని చెప్పి తుపాసాడా. నేను యూట్యూబ్ చూస్తే, ఫేస్బుక్ చూస్తే స్టార్ట్ నీ వీడియోనే ఉంటుంది, వేణుస్వామి వీడియోనే. గూగుల్లో నీ వీడియోనే. అంటే నీ ఫేమస్ పడడం కోసం వాళ్ళని తాకుంటావా? మంచిగా పసువా నువ్వు. ఒకటి నీకు చేతనైతే జాతకాలు చెప్పు అందరివి, బాగుండు. అంతేగాని సినిమా హీరోలవి చెప్తా అంటే అమ్మయ్య చెప్తాం, మాకు తెలుసు. హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా అంటే విడిపోతారని చెప్తే అసలు నువ్వు స్వామివే సైతానివే. నాకు తెలిసి నువ్వు స్వామి కాదు, వేణు సైతాన్ నువ్వు. పంతులు పెళ్లి చేస్తారన్నమాట, అది తెలుసు. గురువుల సాయం చెప్పరు ఎందుకు వాళ్ళు, అది వాళ్ళ ధర్మం మాట. అది దీవిస్తారంతే, మనుషులు పెట్టుకో, దీవించు చాలు. దానికి నీ ప్రాపర్టీ కోసము వాళ్ళు విడిపోతారు రేడియోలో చెప్తారు కంటపదంగా చూసుకోండి అని చెప్తావే. మనిషి పశువు నువ్వు. మేము చెప్తాం. ఇప్పుడు నీ జాతకం ఉంది, తెలుసు చెప్పి ఎట్లా ఉంటుంది. ఫస్ట్లో ఎలా ఉన్నావు బతుకు తెలుసు అందరికీ, నీ బతికేది తెలుసు. ఫస్ట్లో అందరికీ ఎలా బతుకున్నావు అని తెలుసు. ఏదో టైం కలిసి వచ్చి ఇదో ఇలా సెలబ్రిటీ వాళ్ళ లైఫ్ మీద టార్గెట్ చేసి చెప్పినావు కాబట్టి పాపం అయినాడు. లేకపోతే ఒకప్పుడు నువ్వు ఇట్లా ఉండేవాడి, అవునా కదా? అది నీ బతుకు. ఇప్పుడు ఏదో చెప్పినావు మాట సెలబ్రిటీ గురించి, అది క్లిక్ అయింది అంతే, నీ లైఫ్ స్టండ్ అయిపోయింది. జాతకాలు చెప్పేవాడు అందరూ జాతకాలు చెప్పు, ఓన్లీ పొలిటికల్ వాళ్ళవి, సినికల్ వాళ్ళవి కాదు, కామన్ పీపుల్ జాతకాలు చెప్పు. ఒప్పుకుంటా. March 27, 1990 మా అత్తమ్మ జాతకం చెప్పు వస్తుందాం, కరెక్ట్ అయితే నువ్వు ఒప్పుకుంటా. పని పాట లేదు.